సంతోషాన్ని ఆపదలో ఉన్న వాళ్ళు కొన్నది ఈ అడవికి రాజునే అల్లూరి సీతారామరాజునే. రామరాజ్ అంటే నువ్వేరా? నీకోసమే నా మనుషులు నీ దగ్గరకు పంపించారు. ఇంతలో నువ్వే వచ్చావు. ఏం తీసుకుంటా తమ్ముడు? కాఫీ, టీ, మందు నీ ఇష్టం. నువ్వేది కావాలంటే అది వచ్చి నీ ఒళ్ళో ఉంటుంది. నేనేదో తీసుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. నువ్వు ఈ అడవి నుండి తీసుకు వెళ్తున్న వాటిని ఆపడానికి వచ్చా. అవినీతికి అర్థం పట్టే అధికారులు ఉన్నంత వరకు, డబ్బుకు అమ్ముడు పోయే పోలీసులు ఉన్నంత వరకు మా ఆటలు ఇలాగే సాగుతూ ఉంటాయి. నీకేం కావాలో చెప్పు, ఇస్తా. నువ్వు నాకు కావాలి బ్రదర్. నీతో నాకు స్నేహం కావాలి. ఈ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే విషయం కాకుండా ఇంకొకటి ఏదైనా చెప్పు. ఈ అడవిలో మీరేమైనా తెచ్చుకోవచ్చు, కానీ అది అమ్మడానికి మాత్రం మీరు మా దగ్గరకు రావాలి. మా అనుమతి కావాలి. అంటే ఈ గూడెం ప్రజలు నీకు కలకాలం బానిసలుగా ఉండాలన్నమాట. ఈ గూడెం ప్రజల కోసం ఎందుకు అంత ఆరాటం, అంత మొగలాటం? నువ్వు ఒప్పుకుంటే ఈ అడవికి నిన్ను అధికారిని చేస్తా. అడవి అస్తమించని నా సామ్రాజ్యానికి నిన్ను రాజును చేస్తా. ఈ రామరాజు ఒక్కడి కోసం చేసే పోరాటం కాదురా ఇది. ఈ ప్రజలందరి కోసం చేసే పోరాటం. ఎప్పటికైనా మీ సామ్రాజ్యాన్ని అంతం చేస్తా. ఈ చీకటి బతుకులు వెలుగు తీస్తా. అంతటి మనగాడువా? నేనెంతటి మనగాడిని వెళ్ళి ఆ దుర్గాడిని అడుగు. ఆడు చెబుతాడు. చెప్పాడు, నీ గురించి పూర్తిగా చెప్పాడు. నీలాంటి వాడు నా దగ్గర ఒక్కడు ఉంటే ఈ మొగటం లేని సామ్రాజ్యానికి నిన్ను రారాజుని చేస్తా. నీలాంటి వాళ్ళతో చేతులు కలపాల్సి వస్తే నవ్వుతూ గర్వంగా ఈ పట్టమాతకు ప్రాణాలు అర్పిస్తా కానీ నీలాంటి వాళ్ళతో చేతులు కలపను. నేను అనుభవం లాంటి వాడినా అంటుకుంటే భస్వం. మాలాంటి మాఫియా లీడర్లకి శివారెడ్డి పొలిటికల్ లీడర్ ఉన్నంత వరకు మీరు అనుకున్నది ఏమీ జరగదు. మాతో చేతులు కలుపు. ఈ రాష్ట్రంలో నిన్ను రాజకీయ నాయకుడిని చేస్తా. అధికారం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు, పోరాడి గెలుచుకోవాలి. అయినా నేను కోరుకున్నది సంపన్నులున్న స్వరాజ్యం. అటుక పేదవాడు కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే స్వరాజ్యం. పేదవాడిని ఇంకొక ధనికుడు దోసుకోకుండా ఉండే స్వరాజ్యం. ఒక మనిషి ఇంకొక మనిషి భయపడకుండా ఉండే స్వరాజ్యం. ఈ దేశంలో స్వరాజ్యం అనే ప్రతి వాడికి జన్మ హక్కుగా మారాలి. నువ్వు ఈ పాఠాలు బడికెళ్ళే చిన్నపిల్లలకు చెప్పు, వింటారు. అలాగే గాని మాఫియా లీడర్నైనా నేను, ఈ స్మగ్లింగ్ సామ్రాజ్య అధినేతనైనా నేను, నాకు చెప్తే నేనెలా వింటాను? నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళకి ఏం జరిగిందో కనుక్కొని రా నాతో గొడవకి. ఈ దేశం నుంచి పరాయి దేశానికి తాకట్టు పెట్టాలని చూస్తున్నా నిన్ను, నీతో ఉన్న శివారెడ్డి గారిని తగిన గుణపాఠం చెప్పడానికి కదరని నోలా కాలు పెట్టిన ప్రథమ సింహానిరా నేను. నీలాంటి విప్లవ సింహాల్ని, ఎర్ర జెండాలు పట్టుకుని ఎర్రవిగే నీలాంటి విప్లవ సింహాల్ని
చేస్తారా మమ్మల్ని? నేను తలుచుకుంటే చిటికలో నీ ప్రాణం తీసి గాల్లో కలపగలను. కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నా శక్తి, నా సామ్రాజ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా, అందుకే నేను వదిలేస్తున్నా. ఓ నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోవడానికి నేను నీలా కలేజలేని వాడిని కాదురా. ఈసారి కొత్తవు పనికి మాత్రం పాతవాడిని. అడ్డొచ్చిన వాటి అడ్డంగా నరికి ఈ అడవి సింహాలకు ఆహారంగా వేస్తా. ఈ దేశాన్ని నమ్ముకుంటే నీకేం మిగులుతుంది? ఊడేది తప్ప. అదే నాతో చేతులు కలుపు. ఈ దేశ సంపదను కలిసి దోసుకుని మనిద్దరం కలిసి పంచుకుందాం. ఏమంటావ్? నువ్వు నా దేశం గురించి మాట్లాడే ప్రతిసారి నాలోని రక్తం అగ్ని పర్వతంలో లావాలాగా ఉప్పొంగుతుంది. ఈ దేశం నాకేమి చెందని కాదురా, ఈ దేశానికి నేనేమి చేయనే వాడే ఈ అల్లూరి సీతారామరాజు. నీలా దేశం కోసం పోరాడిన వీరులందరినో గాల్లో కలిపిన హిస్టరీ రానాది. మర్యాదగా నాతో చేతులు కలుపు, బ్రతికిపోతావు. లేదా నా చేతిలో అన్యాయంగా చచ్చిపోతావు. ఎవరి చేతుల్లో ఎవరు చేస్తారో, ఎవరి చేతుల్లో ఎవరు చేస్తారో ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు నా శివారెడ్డి గారు చేసే ఆగడాలు ఆపడం కోసం ఒకడు ఉన్నాడని తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా శత్రుశేషం లేకుండా చేసుకోగలను. నీలాంటి వాళ్ళందరినో గాల్లో కలిపిన హిస్టరీ నాది. బలపాలు పట్టుకున్న టైంలో బరిసీలతో తిరిగాను. నిక్కర్లు వేసుకున్న టైంలో నెత్తురు తాగిన వాడిని. నువ్వు నన్నేం చేస్తావు? నువ్వేం చేయలేవు. పుట్టుకతోనే వేట మొదలు పెట్టిన వాడిని నా దాటికి నువ్వు తట్టుకోలేవు. ఈ దేశానికి సంబంధించిన సమాచారాన్ని పక్క దేశాలకు అందిస్తున్న నువ్వు శివారెడ్డి గారిని ఎప్పటికైనా మీ ప్రాణాన్ని అనంత వాయువుల్లో కలుగు చేస్తా. నా ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. చట్టానికి తలంచు, డబ్బుకు లొంగవు. నేను చెప్పిన మాట చక్కగా ఆలోచించుకో. ఈ దేశం కావాలా, నీ ప్రాణాలు కావాలా? ఆవేశపడక నీతో మంతనాలు చేస్తూ కూర్చోమంటావా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ దానికి తినలేక ఉండడానికి ఇల్లు లేక రేతి పగలు కష్టపడుతున్నా మూడు పూట్ల అన్నం లేని వాళ్ళు నా ప్రజలు వాళ్ళని చూసి ఆవేశన పడక నీతో కాలయాపన చేస్తూ కూర్చోమంటావా? ఇలాంటి అధికారం చెలాయించే వాళ్ళపై ఈ గుండె కరుడు కట్టింది. మిమ్మల్ని అంతం చేసే వరకు ఈ గుండె చప్పుడు ఆగదు. ఎవరి ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఈ మాఫియా డాన్తో పెట్టుకుంటే నేనేంటో నీకు చూపిస్తా. నీ శవంతో ఈ జనానికి సమాధానం చూపిస్తా. ఒక్క సీతారామరాజు పోతే వందలాది లక్షలాది సీతారామరాజు పుట్టుకొస్తాడు.
కలకిస్తాడ్రా. ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, సమగ్ర పేరి, స్వతంత్ర నినాదం. మీలాంటి అధికారవంతమయ్యే వరకు ఈ గుండె చప్పుడు ఆగదు. ఈ వ్యక్తి రేగిన ఈ వ్యక్తి ద్వారానే ఈ నిప్పుటేలే, ఈ రక్తం వర్షాలే, ఈ ఒక మరణ పోరాటం. మీలాంటి అధికారం చెలాయించే వాళ్ళు ఒకసారి నా కంటపడితే ఈ శవంతో ఈ గూడెం ప్రజలకు విముక్తి కలిగిస్తా. వస్తా. ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా?